హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీడ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం కొత్త బ్లౌజ్ చూస్తున్నామండి. ఈ బ్లౌజ్ ఆల్రెడీ మగ్గం స్టాండ్‌కి ఎలా ఫిక్స్ చేయాలి, ఇది ఏ సారీ కాంబినేషన్‌తో ఉంది అన్నది నేను లాస్ట్ వీడియోలో చూపించాను. కొత్తగా ఎవరన్నా చూసేటట్టయితే నేను డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ ఇస్తానండి. ఒకసారి ట్రై చేయండి. సో దట్ మీకు కంటిన్యూటీ ఉంటుందన్నమాట. ఈ వీడియోలో నేను ఈ బ్లౌజ్‌కి స్పెసిఫిక్‌గా నా దగ్గర మెటీరియల్ మీరు చూసే ఉండుంటారు. చాలా మెటీరియల్ ఉంది కదా! ఆ మెటీరియల్‌ని ఎక్కువ వాడదామనే ఉద్దేశంతో నేను ఎక్కువ వర్క్ చేస్తున్నానండి. మీరు అంత మెటీరియల్ కొనుక్కొని అలాగే కుట్టవలసిన అవసరం లేదు. నేను మీకు ఆల్టర్‌నేట్ ఐడియాస్ కూడా ఇస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు ఈ క్లిప్ స్టోన్స్ మనం గ్రామ్స్‌లో కొలుస్తాం కాబట్టి, కొంటాం కాబట్టి కొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుంది. ఈ క్లిప్ స్టోన్స్ ప్లేస్‌లో మనం సేమ్ అవే కుందన్స్ పెట్టి ఒక గోల్డ్ కలర్ జర్దోజీతో ఫ్రేమ్ కుట్టినా కూడా లుక్, అపియరెన్స్ అంతా ఒకలాగే ఉంటుంది కాబట్టి ఎఫోర్డ్ చేసుకుందాము అనుకుంటే ఇవి యూస్ చేయండి. అంత ఎఫోర్డ్ అవసరం లేదు, బరువు కూడా మనం మొయ్యలేము అనుకుంటే నార్మల్ కుందన్స్‌ని యూజ్ చేసి దానికి గోల్డ్ కలర్ జర్దోజీతో బార్డర్ ఇచ్చినా కూడా అపియరెన్స్ అంతా అలాగే ఉంటుంది. సో, మెటీరియల్ చూసారు కదా! నేను ఈ క్లిప్ స్టోన్స్‌తో ఫ్లవర్స్‌లా కుడదాం అనుకుంటున్నాను. ఒక్కొక్క దానికి డిస్టెన్స్ 1.6 ఇంచెస్ నేను పెట్టుకున్నాను. నాకు రిక్వైర్మెంట్ ప్రకారం, అలాగే కుందన్ యొక్క సైజ్ ప్రకారం. మీరు అది చూసుకోండి. నేను పెద్ద సైజు కుందన్ యూజ్ చేస్తున్నాను. మీకు వీడియోలో డిఫరెన్స్ తెలియకపోవచ్చు. సో, తర్వాత అలాగే నా దగ్గర సీక్వెన్స్ ఉన్నాయి కదా! సీక్వెన్స్‌ని కూడా యూజ్ చేస్తున్నాను. ఇలాంటి క్లిప్ స్టోన్స్‌ని స్టిక్ చేయడానికి నేను B7000 గమ్‌నే యూజ్ చేస్తానండి. ఎందుకంటే అది బాగా స్టిక్ అవుతుంది. నార్మల్ కుందన్స్‌ని గనక చేసుకోవాలి అనుకుంటే నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూ అమ్ముతారు. అదే సరిపోతుంది. సెంటర్‌లో మనకి స్టోన్ అపియరెన్స్ రావడం కోసం ఈ క్లిప్ స్టోన్స్‌ని నేను కొన్నాను. ఇవి పీస్ రేట్‌ని ఇస్తారండి. రూ. 3 రూ. 4 అలా ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. సో, అది కుట్టాను. ఈ ప్లేస్‌లో మీరు జర్కాన్ బేస్‌ని కూడా యూజ్ చేయొచ్చు. అలాగే రౌండ్ కుందన్ని కూడా యూజ్ చేయొచ్చు. నేను కుట్టినవి కొంచెం రేట్ ఎక్కువ ఉండే ఐటెమ్స్‌తో కుట్టుకున్నాను. అంత వద్దు అనుకుంటే, ఈజీగా అయిపోవాలనుకుంటే గనక ఆల్టర్‌నేట్ నేను చెప్తాను. సో, మీకు 2 అర్థమవుతాయి. వీడియో 10 మినిట్స్ ఉంది కదా అని చెప్పి ఫాస్ట్‌గా స్కిప్ చేయొద్దండి. ఎవ్రీ స్టెప్‌లోనూ ప్రతి ఆల్టర్‌నేట్ ఆప్షన్ నేను ఇస్తాను కాబట్టి కొంచెం ఓపికగా చూడండి. వర్క్ ఈజీగానే అయిపోతుందండి. ఎందుకంటే నాకు కంపేర్ టు లాస్ట్ పింక్ బ్లౌజ్‌తో పోలిస్తే ఇది ఎక్కువ అతికించే పనే ఉంది. కుట్టే పని తక్కువైంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఫ్లవర్స్ అంటే కుందన్స్‌తో ఫ్లవర్స్, అలాగే సీక్వెన్స్‌తో చిన్న ఫ్లవర్స్ ఆల్టర్‌నేట్‌గా కుట్టుకున్నాను. మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. నేనిచ్చే వాయిస్ ఓవర్‌కి మేబీ వీడియోకి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవ్వకపోవచ్చు. బట్ మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది ఎలా కుట్టానని. నేను ఆల్రెడీ క్లిప్ స్టోన్‌కి గోల్డ్ బార్డర్ ఉన్నప్పటికీ కూడా మధ్యలో ఉండే స్పేస్‌ని ఫిలప్ చేయడం కోసం నార్మల్ సూదితోనే నేను జర్దోసిని కుడుతున్నానండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ వీడియోలో చూపిస్తున్న ఈ డిజైను బిగినర్స్ అందరూ నార్మల్ నీడిల్‌తో కుట్టుకునే విధంగానే ఉంటుంది తప్ప అడ్వాన్స్‌డ్‌గా మగ్గం నీడిల్‌తోనూ, అలాగే కడ్డానా నీడిల్స్‌తోనూ కుట్టాల్సిన అవసరం లేదండి. బిగినర్స్ నార్మల్ నీడిల్‌తో ఈజీగా కుట్టేసుకోవచ్చు. సో, వర్క్‌మ్యాన్‌షిప్ ఎక్కువ ఉంటుంది తప్ప కష్టమైతే కాదు. కొంచెం టైం పడుతుంది. సో, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్లవర్ చుట్టూరు ఈ గోల్డ్ జర్దోజీతో నేను ఫుల్ ఫ్రేమ్స్ అన్నీ కుట్టేస్తున్నాను. అప్పుడు ఫ్లవర్‌కి, పెటల్‌కి మధ్యలో ఉండే గ్యాప్ చాలా తగ్గుతుంది. మీకు అర్థమైపోయే ప్లేసెస్‌లో నేను ఫాస్ట్‌గా పెడతానండి. కొంచెం వీడియో అన్నది కొంచెం త్వరగా కదులుతూ ఉంటుంది. ఇలా ఫ్లవర్స్ అన్నీ కుట్టుకోవాలి. అలాగే ఆ ఫ్లవర్స్ మధ్యలో ఉండే వాటిని కూడా బ్లూ కలర్, ఎగ్జాక్ట్ బ్లూ కలర్ ఏస్తే బ్లౌజ్‌లో కలిసిపోతుంది కాబట్టి కొంచెం లైట్ షేడ్ బ్లూ కలర్ నేను యూజ్ చేసి చిన్న కట్ బీట్‌తో మధ్యలో ఫ్లవర్స్ అన్నది నేను ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇది గోల్డిష్ యెల్లో కలర్ థ్రెడ్ అండి. సారీ మీరు చూసే ఉంటారు కదా! కొంచెం మ్యాంగో యెల్లో షేడ్‌లో వస్తుంది. ఆ కలర్ కాంట్రాస్ట్ తీసుకొని ముందే ఆల్రెడీ కుట్టిన ఈ ఫ్లవర్స్ మధ్యలో ముడి కుట్టయితే వేస్తున్నాను. లాంగ్ ఫ్రెంచ్ నాట్ అంటే దీన్ని లవంగం నాట్ అని కూడా అంటారు. అలా ఈ ఫ్లవర్ పెటల్ చుట్టూరు ఉట్టిగా ముడి కుట్టు వేస్తున్నాను. సేమ్ అదే విధంగా వేరే కలర్ కాంబినేషన్‌తో ఈ పెద్ద పెద్ద కుందన్ పువ్వుల చుట్టూరు కూడా వెయ్యాలి. ఇలా
అన్ని ఫ్లవర్స్‌కి ఈ యెల్లో కలర్ థ్రెడ్‌తో చుట్టూరు లాంగ్ ఫ్రెంచ్ నాట్ అన్నది వేసేసుకోవడం అండి. ఇది కూడా నార్మల్ నీడిల్‌తోనే కాబట్టి పెద్ద కష్టమే ఉండదు. బట్ నీడిల్ సైజ్ అన్నది చూసుకోండి. ఎందుకంటే ఈ లాంగ్ నాట్ నేను 12 స్ట్రాండ్స్ తీసుకున్నా. అంటే 12 స్ట్రాండ్స్ 6 స్ట్రాండ్స్ తీసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ చేస్తే 12 అవుతాయి. ఆ మాత్రం ఉంటేనే మనకి బాగా కనబడుతుందండి. సన్నంగా అయితే మనకి లవంగం నాట్ క్లియర్‌గా కనిపించదు. సో, ఇప్పుడు చూస్తున్న వీడియోలో ప్రతి పువ్వుకి అంటే సీక్వెన్స్‌తో కుట్టిన వాటిలన్నిట్లికి యెల్లో కలర్ థ్రెడ్, అలాగే కుందన్స్‌తో ఉన్న వాటిలకేమో జర్దోజీతో ఫ్రేము కుట్టాం. ఇప్పుడు ఆ కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ అన్నది శారీలో ఎక్కడా లేదండి. నేను నా ఓన్‌గా కాంట్రాస్ట్‌గా గ్రీన్ తీసుకున్నాను. అది కొంచెం బాగా కనిపిస్తుందని. శారీలో అయితే ఈ కలర్ లేదు. బట్ నేను ఇంటెన్షనల్‌గా తీసుకున్నాను. అయితే మనం చిన్న ఫ్లవర్స్‌కి లాంగ్ లవంగం నాట్ ఎలా వేసామో లాంగ్ ఫ్రెంచ్ నాట్, అలాగే ఈ కుందన్స్ ఫ్లవర్స్ కూడా అదే నాట్ వేయాలండి. కాకపోతే ఎండింగ్‌లో మనం సీక్వెన్స్ అన్నది పెట్టుకోవాలి. ఇందాక నేను సీక్వెన్స్ బాక్స్‌లో చూపించాను కదా! చాలా కలర్ సీక్వెన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ బ్లూ కలర్ నేను ఈ పువ్వులకి యూజ్ చేశాను. ఇది ఇంకొంచెం లైట్ బ్లూ కలర్ అనమాట. అంటే నా దగ్గర అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి వాడాను. అన్నీ అందరూ అవే వాడాలక్కర్లేదు. సో, మీరేదన్నా మన బ్లూ మీద కనిపించే వేరే లైట్ బ్లూ కలర్ సీక్వెన్స్ ఒకటి యూస్ చేస్తే సరిపోతుంది. సో, ఈ పువ్వు చుట్టూరు ఎలా గ్రీన్ ఫ్లవర్ వచ్చిందో అలా అన్ని పువ్వులకి కూడా నేను గ్రీన్ కలర్ అనేది కుట్టేశాను. ఇప్పుడు దాని కింద డిజైన్ చూపిస్తున్నాను. ఇది నార్మల్‌గా నేను వైట్ కలర్ పెన్సిల్‌తోనే వేశానండి. ఫస్టు పువ్వే వేద్దామని అనుకున్నాను. చెప్పడం మర్చిపోయాను. ఇది నేను యూట్యూబ్‌లోనో, గూగుల్‌లోనో, పింట్రెస్ట్‌లోనో చూసిన బ్లౌజ్ కాదండి. నాకు అప్పుడు ఏమేమి అనిపిస్తే అలాగా ఇంప్లిమెంట్ చేసేసాను. సో, ఎగ్జాక్ట్ డిజైన్ నాకు ఎక్కడ గూగుల్‌లో దొరకలేదు. నచ్చిన బ్లౌజెస్‌లో ఉండే కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొని నాకు కుదిరినట్టుగా నేను ఇలా వేసుకున్నాను. ఇది బటర్‌ఫ్లై వేద్దాం అని అనుకున్నాను నేను. కిందన 2 పెటల్స్ చిన్నగాను, ఫ్రంట్ ఉండే 2 కొంచెం పెద్దగా వచ్చేలా షేప్ గీసుకున్నాను. నేను షేప్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడంతో పోలిస్తే మీరు చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు నేను సేమ్ ఇందాకలాగే 12 స్ట్రాండ్స్ తీసుకొని, ఇందాక సీక్వెన్స్‌నే యూజ్ చేసి ఫ్రెంచ్ నాట్‌తోనే అంటే ముడికుట్టుతోనే సీక్వెన్స్ పెట్టి, ఈ బ్యాక్ సైడ్ ఉండే యూ షేప్ అంతా ఈ నేవీ బ్లూ కలర్ థ్రెడ్‌తో నేను ముడికుట్టే వేస్తున్నానండి. ఇది కూడా నార్మల్ నీడిల్‌తోనే. మనం మగ్గం నీడిల్‌ని యూజ్ చేయడం కొంచెం తక్కువ మిగిలిన బ్లౌజెస్‌తో పోలిస్తే. సో, ఈ బిగినర్స్ కూడా ఈజీగానే కుట్టుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మంచి బ్రాండ్ థ్రెడ్ తీసుకోండి. పోగులు రాకూడదు. థ్రెడ్‌ని చూస్తుంటే పోగులు రాకుండా మంచి సిల్కీ అపియరెన్స్ ఉన్నది తీసుకోండి. అలాగే మినిమమ్ 12 స్ట్రాండ్స్ తీసుకోండి. 8-12 స్ట్రాండ్స్ బావుంటాయి. అంతకన్నా లావుగా అయినా ముడి బాగోదు. సన్నంగా ఉన్నా కూడా ముడి కొంచెం బక్కపలచగా వస్తుంది కాబట్టి మనకి లుక్ కనిపించదు. ఈ ప్లేస్‌లో మీకు నేనిచ్చే ఇంకొక సజెషన్ ఏంటంటే బ్రౌన్‌కి మ్యాచ్ అయ్యే ఈ బ్లూకి మ్యాచ్ అయ్యే ఇదే బ్లూ కలర్ థ్రెడ్డే కాకుండా కొంచెం లైట్ థ్రెడ్ యూజ్ చేసినా కూడా మీకు అపియరెన్స్ అన్నది బావుంటుంది. కుట్టిన తర్వాత అనిపించింది. బట్ ఇదే దానికి రిస్ట్రిక్ట్ అవుదాంలే అని నేను అదే కలర్‌ని కంటిన్యూ చేశాను. ఎనీవే సీక్వెన్స్ ఉంది కాబట్టి చూడడానికి మనకు బాగానే కనిపిస్తుంది ఏ కలర్ థ్రెడ్ యూజ్ చేసినా కూడా. ఇప్పుడు ఈ బటర్‌ఫ్లై పై పార్ట్ అంటే పైనుండే 2 ఫెదర్స్ పార్ట్‌కి మనం వస్తున్నామండి. దీనికి నేను నార్మల్ సూది దారంతోనే నేను గోల్డ్ కలర్ కట్ బీడ్స్‌తో నేను ఫ్రేమ్‌లా కుడుతున్నాను. ఇందులో మీకు నేను చెప్పే ఒక సజెషన్ ఏంటి అంటే, నా శారీ యెల్లోయిష్ గోల్డ్ కలర్‌లో ఉండడం వల్ల నాకు గోల్డ్ అనేది ఒకటే ఆప్షన్ ఉంది. మీకు అలా కాకుండా ఎనీ కాంట్రాస్ట్ అంటే ఎక్కువ కలర్స్ ఉన్న శారీ అంటే పింక్, రెడ్ ఇలాంటి శారీస్ గానీ మీద కుట్టుకునేటట్టయితే అదర్ దాన్ గోల్డ్ ఇంకో కలర్ మీకు వస్తుంది కాబట్టి ఆ కలర్‌తో అయితే ఈ పెటల్స్ ఫ్రేమ్ అన్నదైతే వేసుకోండి. సపోజ్ బ్లూ శారీ అనుకోండి. బ్లూ స బ్లూ అండ్ పింక్ కాంబినేషన్‌లో ఉంటే ఆ పింక్ కలర్ పెటల్స్ కింద వేసుకోవచ్చు. బట్ నాకు గోల్డ్ శారీ కాబట్టి నేను గోల్డ్ కలర్ బీడ్స్‌తో కుడుతున్నాను. తర్వాత ఇవి చాలా సన్నంగా ఉన్నాయి కాబట్టి మీరు సూది బీడ్స్ లోపలికి వెళ్ళే అంత సన్నంగా ఉన్నదే తీసుకోండి. నేను ఒక్కొక్క కంపెనీలో నంబరింగ్ అన్నది ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి, ఒక సూది సన్న బీడ్స్ లోపలికి ఈజీగా వెళ్ళేలాంటి థిక్‌నెస్ ఉన్నది తీసుకోండి. ఇంకా అలాగే నేను చెప్పగలను. ఎందుకంటే నంబర్స్ ఒక్కోదానికి ఒక్కొక్కలా ఉంటుంది. సో, ఒక పెటల్ కుట్టాను కదా! సేమ్ అదే విధంగా 2 పెటల్స్‌కి కుట్టాను. మధ్యలో ఏం ఫిలప్ చేయాలన్నది నేను తర్వాత చెప్తాను.
పైన లేయర్‌కేసినట్టుగానే ఒక్కొక్క పువ్వు పెద్ద కుందన్ పువ్వు అలాగే చెమ్కీస్‌తో ఎలా వేసామో కిందన కూడా ఈ బటర్‌ఫ్లైస్ మధ్యలో కూడా ఇవే కుందన్స్ స్టిక్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద కుందన్స్, ఇవి చిన్న కుందన్స్ సైజ్ అన్నది మీకు తెలుస్తుంది. ఇది మెయిన్ డిజైన్ అండి నేననుకుంటుంది. ఇది ఫస్ట్ పార్ట్ అనుకుందాం. నెక్స్ట్ పార్ట్‌లో మీకు పైనుండే నెట్ పార్ట్ ఎలా ఉంటుందన్నది అది ఒక సెక్షన్‌లో చూపిస్తాను. అలాగే ఫైన్ ఫినిషింగ్స్ అంటే ఈ 2 కుట్టగా ఇంకా ఏమేమి చేస్తే మనకి బ్లౌజ్ అన్నది ఎలివేట్ అవుతుందో పార్ట్ 3లో చూపిస్తా అనమాట. ఒకే వీడియోలో కాకుండా ఇలా పార్ట్ బై పార్ట్ చూపించడం ఏంటంటే ఒకవేళ మీరు కుట్టుకునేటట్టయితే మీకు కొంచెం టైం ఉంటుంది అంతే. ఇప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చి ఏదైనా ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.